అర్జున విషాద యోగములో మనం ఈరోజు 28వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు భావాలు తెలుసుకుందాం. కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుస్సుం సముపస్థితం. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, యుద్ధానికి బారులు తీరి ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకుంటున్న నా బంధువులను చూసి నా అవయవాలు పట్టుతప్పుతున్నాయి మరియు నా నోరు ఎండిపోవుచున్నది. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. వేపతోశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. నా శరీరమంతా వణుకుచున్నది, నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, నా విల్లు గాండీవము చేజారిపోతున్నది మరియు నా చర్మమంతా మండిపోవుచున్నది. నా మనస్సు ఏమీ తోచని స్థితిలో అయోమయంగా తిరుగుతున్నది. ఇక నన్ను నేను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. ఓ కృష్ణ, కేశిరాక్షసులను సంవరించినవాడా, అంతటి అశుభ శకునములే కనబడుతున్నాయి. ఈ యుద్ధములో సొంత బంధువులనే చంపుకోవడం వలన మంచి ఎలా కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ. కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఏషామర్తే కాంక్షితం నః రాజ్యం భోగా సుఖాని చ. త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఓ కృష్ణ, నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కర్లేదు. మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితము వల్ల కానీ ప్రయోజనం ఏముంది? ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాశ్వశురాః పౌత్రాః శాలా సంబంధినస్తథా. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన. అపి త్రైలోక్యరాజ్యస్య హేతో హి కిం ను మహీ కృతే. గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమన్లు, మామలు, బావమరుదులు, ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదన, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యము సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.